హాయ్, వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లో 10వ ప్రశ్నకు సమాధానం. మహిళల నేతృత్వంలోని స్టార్టప్లలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? ఏ బెంగళూరు, బి ముంబై, సి ఢిల్లీ, డి హైదరాబాద్. సరైన సమాధానం ఏ బెంగళూరు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్లలో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. అక్కడున్న 1783 స్టార్టప్లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 1480 స్టార్టప్లతో ముంబై రెండో స్థానంలో, 1195 స్టార్టప్లతో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఏ నీతి ఆయోగ్, బి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సి ఇండియన్ ట్రైన్డ్ నర్స్ అసోసియేషన్, డి బి మరియు సి. సరైన సమాధానం డి బి మరియు సి. 2022 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ మరియు ఇండియన్ ట్రైన్ నర్సుల అసోసియేషన్లు సంయుక్తంగా అందించారు. ఈ అవార్డు భారతదేశంలోని కోవిడ్-19 వారియర్స్ అవిశ్రాంత ప్రయత్నాలకు గుర్తింపు. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని 1986లో స్థాపించారు. రెండో ప్రశ్న. వార్షిక యుఎన్ ఫోరం 2023 ఎక్కడ ప్రారంభమైంది? ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి ముంబై, డి బెంగళూరు. సరైన సమాధానం బి న్యూఢిల్లీ. వార్షిక యుఎన్ ఫోరం 2023 నవంబర్ 21న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ మరియు సెంటర్ ఫర్ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ సహకారంతో యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ 2 రోజుల ఫోరంను నిర్వహించింది. మూడో ప్రశ్న. జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ను ఎవరు ప్రారంభించారు? ఏ నరేంద్ర మోదీ, బి మనోజ్ సిన్హా, సి అమిత్ షా, డి నిర్మలా సీతారామన్. సరైన సమాధానం బి మనోజ్ సిన్హా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రియాసీ జిల్లాలోని కత్రా రైల్వే స్టేషన్ నుంచి జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. కాలేజ్ ఆన్ వీల్స్ అని కూడా పిలువబడే ఈ ప్రాజెక్ట్ విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 700 మంది బాలికల విద్యార్థులకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగో ప్రశ్న. భారత్ ఆస్ట్రేలియా 2+2 సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఏ చెన్నై, బి పూణే, సి ఢిల్లీ, డి ముంబై. సరైన సమాధానం సి ఢిల్లీ. భారత్ ఆస్ట్రేలియా 2+2 సమావేశం నవంబర్ 20న న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో పాటు ఆస్ట్రేలియా మంత్రులు రిచర్డ్ మార్లెస్, పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. ఐదో ప్రశ్న. భూకంపాల వల్ల ఏ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు? ఏ గ్రీన్లాండ్, బి ఇండోనేషియా, సి మెక్సికో, డి ఐస్లాండ్. సరైన సమాధానం డి ఐస్లాండ్. ద్వీపదేశం ఐస్లాండ్ వరుస భూకంపాలతో వణికిపోతోంది. అక్కడ కేవలం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు భూమి కంపించింది. రెక్టానెస్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దీంతో ఐస్లాండ్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆరో ప్రశ్న. అంతర్జాతీయ టూరిజం మార్ట్ 11వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఏ మణిపూర్, బి మేఘాలయ, సి నాగాలాండ్, డి మిజోరం. సరైన సమాధానం బి మేఘాలయ. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ మేఘాలయలోని షిల్లాంగ్లో నవంబర్ 21 నుంచి 23 వరకు అంతర్జాతీయ టూరిజం మార్ట్ 11వ ఎడిషన్ నిర్వహించనుంది. ఈ వార్షిక ఈవెంట్ ఈశాన్య రాష్ట్రాల్లోని వాటాదారులకు ముఖ్యమైన వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడో ప్రశ్న. 2023 జేసీబీ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది? ఏ మను పిళ్ళై, బి మాధురి విజయ్, సి అచ్యుతన్ నంబుతిరి, డి పెరుమాళ్ మురుగన్. సరైన సమాధానం డి పెరుమాళ్ మురుగన్. ఫైర్ బర్డ్ నవలకు గాను తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ 2023 జేసీబీ సాహిత్య బహుమతిని అందుకున్నారు. ఈ నవలను జననీ కన్నన్ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకం ఒక రైతు జీవిత కష్టం గురించి స్పష్టంగా వివరిస్తుంది. ఎనిమిదో ప్రశ్న. ఏటీపీ ఫైనల్స్లో 7వ టైటిల్ గెలుచుకున్న ప్లేయర్ ఎవరు? ఏ జెన్నిక్ సిన్నర్, బి నోవాక్ జోకోవిచ్,
సి ఆండ్రీ రుబ్లెవ్, డి కార్లోస్ అల్కరాజ్. సరైన సమాధానం బి నోవాక్ జోకోవిచ్. నోవాక్ జోకోవిచ్ ఏటీపీ ఫైనల్స్లో 7వ టైటిల్ను సాధించాడు. ఇటలీలోని ట్యూరిన్లో జరిగిన ఫైనల్లో జోకోవిచ్ జన్నక్ సిన్నర్ను ఓడించాడు. పురుషుల టెన్నిస్లో అత్యధికంగా 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా కూడా జోకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. 9వ ప్రశ్న. పారా ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించిన ఆర్చర్ ఎవరు? ఏ శీతల్, బి రాకేష్, సి సరితాదేవి, డి జ్యోతి బలియన్. సరైన సమాధానం సి సరితాదేవి. బ్యాంకాక్లో జరిగిన పారా ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల కాంపౌండ్ ఓపెన్ విభాగంలో ఆల్ ఇండియన్ ప్లే ఆఫ్లో సరితాదేవి కాంస్య పథకం సాధించారు. రాకేష్ కుమార్, శీతల్ దేవి ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆఖరి ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం ఎప్పుడు? ఏ నవంబర్ 20, బి నవంబర్ 21, సి నవంబర్ 22, డి నవంబర్ 23. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.